నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మ మేడ్చల్లో మెడికల్ డైరెక్టర్గా చేస్తున్నాను అండి. ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్ షుగర్లో అసలు ఏ టెస్టులు చేయించుకోవాలి అన్నది మనం తెలుసుకుందామండి. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే HbA1c అనే టెస్ట్ గురించి తెలుసుకుందాం. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే FBS, PLBS అంటే ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ షుగర్స్ చేయించుకుంటూ ఉంటారు, కానీ HbA1c అనేది చేయించుకోరు అంత రెగ్యులర్గా. కానీ HbA1c అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ షుగర్ ఉన్నవాళ్ళు ప్రతి 6 నెలలకి ఈ HbA1c అనే టెస్ట్ చేసుకోవాలి. అసలు ఈ HbA1c టెస్ట్ అంటే ఏంటో ముందు తెలుసుకుందామండి. ఇది HbA1c అంటే ఏంటంటే మన బ్లడ్లో హీమోగ్లోబిన్ A1A, A1B, A1C అని 3 హీమోగ్లోబిన్ రకాలు అనేవి ఉంటాయి. కానీ దీనిలో HbA1c అనే రకం ఏదైతే ఉంటుందో మన రక్తంలో, అది మన లాస్ట్ అంటే 3 నెలల నుంచి మన షుగర్ లెవెల్స్ ఎంతవరకు కంట్రోల్ ఉంటుంది అన్నది తెలియజేసేది ఇదే అన్నమాట. అంటే మనం ఇప్పుడే స్వీట్ తిన్నాం, ఈ 10 రోజుల నుంచి బాగా ఆల్కహాల్, స్వీట్స్, దావత్తులు ఇవన్నీ చేసినాం అనుకోండి, షుగర్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. మనం ఇలా చూసుకుంటే 300, 400 వస్తూ ఉంటుంది. దాని ప్రకారం హై డోసులు పెట్టామనుకోండి, షుగర్ లో అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ HbA1c ఏంటంటే లాస్ట్ 3 నెలల నుంచి మన బ్లడ్లో షుగర్ ఎంత లెవెల్స్ అంటే ఎంత పర్సంటేజ్ మెయింటైన్ అవుతుంది అన్నది మనం తెలుసుకోవచ్చు. ఇది దీర్ఘకాలిక వ్యాధి ఈ షుగర్ అనేది. సో మనం ఈ దీర్ఘకాలిక క్యాలిక్యులేషన్స్ అనేవి మనకి తెలుస్తుంది అనమాట ఈ HbA1c అనే టెస్ట్ వల్ల. నార్మల్గా HbA1c లెవెల్స్ 5.3 to 5.7 వరకు నార్మల్ అంటాం దీన్ని. కానీ 5.7 to 6.5 మధ్యలో ఉంటే దాన్ని ప్రీ డయాబెటిక్ అంటాం. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రీ డయాబెటిక్లో మనం డైట్తో కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి ఈ షుగర్ అనేది ప్రీ డయాబెటిక్ అన్నది మనం తెలుసుకోవాలి. 6.5 కంటే పైన ఉంటే దాన్ని మనం డయాబెటీస్ అంటాం. అప్పుడు మనం ఓరల్ హైపోగ్లిసిమిక్ డ్రగ్స్ అంటే ఓరల్గా మనం షుగర్ ట్యాబ్లెట్స్ అనేవి మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి అంత ప్రాధాన్యత అనేది ఉంది ఈ HbA1c అనే టెస్ట్కి. ఇంకా చెప్పాలి అంటే ఈ HbA1c టెస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ కానీ డయాబెటాలజిస్ట్ కానీ ఎందుకు వెరీ ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తారు అంటే, ఇది ఫస్ట్ వెరీ ఇంపార్టెన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ 3 months నుంచి మన యావరేజ్ షుగర్ లెవెల్ ఎంత ఉందో చెప్తుంది. అదే కాకుండా మనం ఈ షుగర్ అనేది దీనికి ఏమంటారు ట్యాబ్లెట్స్ ఎంత పనిచేస్తుంది అంటే మేము అసెస్ చేస్తాం. ఈ HbA1c వల్ల మనకి ట్యాబ్లెట్స్ వాళ్ళ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎంత కంట్రోల్ చేస్తుందో తెలుస్తుంది. అండ్ అదే కాకుండా వాళ్ళకి ఇన్సులిన్ ఏమైనా పడుతుందా, లేదా ఫ్యూచర్లో ఏమైనా ఇన్సులిన్ అవసరం పడుతుందా, లేదా ట్యాబ్లెట్ డోసెస్ ఇంకేమైనా యాడ్ చేయాలా అన్నది మనకి పక్కాగా పర్ఫెక్ట్గా మనకు తెలుస్తుంది. ఇదే కాకుండా ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనం తెలుసుకోవచ్చు ఈ HbA1c టెస్ట్ వల్ల. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ న్యూరోపతి అంటాం. చాలామంది షుగర్ ఉండేవాళ్ళు కాళ్ళ మంటలు, తిమ్ముర్లు, నరాలు డ్యామేజ్ అయ్యి మంటలు, తిమ్ముర్లు, నొప్పి తెలియకపోవడం అని చెప్పి, లేదా ఇలాంటి కంప్లైంట్స్, కాళ్ళు కింద వేడిగా అనిపించడం అని చెప్పి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. ఈ న్యూరోపతి అసెస్మెంట్ అనేది చేయొచ్చు ఒకటి. నెంబర్ 2 డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్. ఈ HbA1c లెవెల్స్ ఒక 8, 9 అలా మెయింటైన్ అవుతుంది అంటే ఫ్యూచర్లో ఎప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. ఇంకొకటి డయాబెటిక్ రెటినోపతి, కంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇవే కాకుండా ఈ HbA1c వల్ల మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, మన ఫ్యూచర్లో మనకు వచ్చే గుండె ప్రాబ్లమ్స్ కానీ, లేదా వేరే లివర్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా డాక్టర్ అసెస్ చేయొచ్చు ఆ HbA1c లెవెల్స్ వల్ల. సో HbA1c అనేది నాట్ ఓన్లీ ఫర్ షుగర్, 3 months షుగర్, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్నది మనం డాక్టర్ అనేది ప్రెడిక్ట్ చేయగలుగుతాడు అనమాట. సో FBS, PLBS టెస్ట్లు ఎవ్రీ మంత్లీ చేసుకున్నా కూడా ఈ HbA1c టెస్ట్ మాత్రం ఎవ్రీ 6 monthsకి కంపల్సరీ చేయించుకోవాలండి. ప్రీ డయాబెటీస్ని మనం కంప్లీట్గా కంట్రోల్ చేయొచ్చా, అసలు అంటే
షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కదండి. ప్రీ డయాబెటీస్ రివర్సల్ గురించి మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ షుగర్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. సో దీన్ని కంప్లీట్గా ఆపేయలేం కానీ కంట్రోల్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ డయాబెటీస్ అంటే మన HbA1c మన బ్లడ్ టెస్ట్లో ఈ టెస్ట్ చేయించుకున్నప్పుడు 5.7 నుంచి 6.5 మధ్యలో ఉంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటాం. అంటే షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అర్థం. దీన్ని మనం ఇక్కడ నుంచి మనం డైట్ కొన్ని చిట్కాలు ఫాలో చేస్తే మనం మినిమం 2 నుంచి 3 సంవత్సరాల వరకు షుగర్కి ట్యాబ్లెట్స్ వాడకుండా ఆపొచ్చు. 3 సంవత్సరాల తర్వాత మనం చెప్పలేం, మన వయసు పెరుగుతుంది, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో తర్వాత మనం షుగర్ కంట్రోల్ చేయగలమా లేదా అన్నది తెలియదు కానీ బట్ పక్కాగా అయితే 2 to 3 years అయితే మనం షుగర్ ట్యాబ్లెట్స్ వాడకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్రీ డయాబెటీస్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆహార జాగ్రత్తలు అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే డైట్ ఇంపార్టెంట్. డైట్ ఎలా అంటే పొద్దున పూట అంటే బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడు కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవద్దు. మనం ఏం చేస్తుంటాం, మన సౌత్ ఇండియన్ ఫుడ్స్లో ఎక్కువగా ఇడ్లీ తింటూ ఉంటాం, దోశ, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్తో చేసిన ఐటమ్స్ అనమాట. ఇలాంటివి తగ్గించి పొద్దున పూట ఓట్స్, కిలాగ్స్, రాగి జావా, జొన్న రొట్టె, చపాతీ, స్ప్రౌట్స్, మిల్లెట్స్ ఇలాంటివి తీసుకోవాలి. లేదా ఎగ్స్, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. ఎగ్స్ కానీ ఆవకాడో కానీ ఇలాంటివన్నీ కూడా బాగా తీసుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం పూట కూడా 100 grams ఆఫ్, ఎందుకంటే మన సౌత్ ఇండియన్ బాడీస్ రైస్ తినకపోతే వీక్ అయిపోతుంది కాబట్టి 100 grams ఆఫ్ రైస్ తీసుకోవాలి. అది కూడా బ్రౌన్ రైస్ తీసుకుంటే చాలా మంచిది. అండ్ 7 o'clock కల్లా ఫుడ్ తినేసేటట్టు చూసుకోవాలండి. ఇది వెరీ ఇంపార్టెంట్. డైట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఈ ప్రీ డయాబెటీస్లో. అంటే మనం ఒక 3 years వరకు మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా, మనం ట్యాబ్లెట్స్ లేకుండా మనం ఈ డైట్ని మెయింటైన్ చేయొచ్చు. రెండో వెరీ ఇంపార్టెంట్ ఆహారమే కాదండి, ఎక్సర్సైజ్ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్సర్సైజ్ వల్ల కూడా మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది, స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతుంది. దానివల్ల ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అయ్యి నార్మల్లో మెయింటైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే ఫ్రీ సజెషన్ ఏంటంటే రోజు జిమ్కి వెళ్ళకపోయినా మినిమం 30 నుంచి 45 నిమిషాలు నడక అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కార్డియాక్ ఎక్సర్సైజ్, ఐసోటోనిక్ ఎక్సర్సైజ్, ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్, కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి, పుషప్స్, ఇవన్నీ ఎక్సర్సైజ్లు కూడా చాలా బాగా మనకి షుగర్ మనకి రివర్సల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు మీకు చెప్తున్నా, రివర్సల్ అనేది 3 సంవత్సరాల వరకే చేయొచ్చు. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత మా చేతిలో, డైటీషియన్ చేతిలో కానీ డాక్టర్ చేతిలో కానీ ఉండదు. అది ఇంకా కంప్లీట్ మీ బాడీ తత్వం, మీ వయసు, మీ జీన్స్ బట్టే ఉంటుంది తర్వాత కంట్రోల్ అనేది. ఇంకా ఇప్పుడు మూడో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ షుగర్ ఉండే వాళ్ళు మ్యాక్సిమం type 2 డయాబెటీస్తో బాధపడుతూ ఉంటారు. అంటే వెయిట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో వెయిట్ అనేది కరెక్ట్గా వాళ్ళ BMI ప్రకారం 23 ఉండేటట్టు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వెయిట్ ఒక 95 kgs ఉండి హైట్ ఒక 5'10" కానీ 5'9" కానీ ఉంటే వాళ్ళు 70 kgs అలా రావాలి. అంటే మినిమం 20-30 kgs తగ్గడం వల్ల మనకి షుగర్ అనేది 3 సంవత్సరాలు ఎటువంటి డోకా లేకుండా కంట్రోల్ అనేది ఉంటుంది. ఇంకా వెరీ ఇంపార్టెంట్, నిద్ర అనేది ఇంపార్టెంట్ అండి. షుగర్ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ ఎప్పుడు కూడా మినిమం 8 నుంచి 9 గంటలు పడుకోవాలి. ఎందుకంటే నిద్రపోవడం వల్ల బాడీలో న్యూ సెల్స్ రీజనరేట్ అవుతూ ఉంటాయి, స్ట్రెస్ లెవెల్స్, కార్టిజోల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఈవెన్ కార్టిజోల్ అనేది స్ట్రెస్ హార్మోన్ అనమాట, అదొక స్టెరాయిడ్ లాంటిది. అది పెరగడం వల్ల కూడా మనకి షుగర్ అనేది పెరిగిపోతుంటుంది. దట్ ఈస్ ద రీజన్ మన ఇప్పుడు మారుతున్న ప్రపంచంలో ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో చూస్తే సగానికి సగం మందికి షుగర్ ఉంటుంది. అదే పల్లెటూరులో ఎక్కువ షుగర్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు బాగా కష్టపడతారు, స్ట్రెస్ తక్కువ తీసుకుంటారు. కానీ హైదరాబాద్లో ఈ హార్న్, సౌండ్ పొల్యూషన్, ఈ జనరల్ పొల్యూషన్, వీటి వల్ల తొందరగా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువై షుగర్స్ అనేవి పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో మీకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ డయాబెటీస్ రివర్సల్ అనేది ఖచ్చితంగా పాసిబుల్ ఫర్ 3 years, నాట్ మోర్ దెన్ దట్. అది మీ మీద ఆధారపడి ఉంటుందండి. వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ గురించి తెలుసుకుందామండి. ఈ వెయిట్ లాస్కి మామూలుగా కామన్గా వాడేవి ఏ ఇంజెక్షన్స్ అంటే ట్రైజెప్టైడ్ అని, లేదా
సెమాగ్లూటనైడ్స్ అని వాడతామండి. ఇది GLP-1 ఇన్హిబిటర్స్ అంటాం వీటిని. సో ఈ GLP-1 ఇన్హిబిటర్స్ ఏవైతే ఉంటాయో లైక్ బ్రాండెడ్ లైక్ మాంజార్ అని, ఒజంపిక్ అని చాలా ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవి ఎలా వెయిట్ లాస్కి పనిచేస్తాయి, అసలు దీన్ని ఎలా తీసుకుంటారు అనేది మనం తెలుసుకుందాం. మామూలుగా ఈ వీడియోలో నేను చెప్పబోయేది డోసెస్ అవేమీ చెప్పదలుచుకోలేదండి. ఎందుకంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించే తీసుకోవాలి మీరు ఇంజెక్షన్ డోస్. ఎందుకంటే మన బాడీ వెయిట్ అంటే BMI బట్టి ఎంత వెయిట్ మీరు తగ్గాలనుకుంటున్నారో అన్న దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం. యాక్చువల్లీ ఈ ఇంజెక్షన్స్, ఈ ట్రైజెప్టైడ్ అని, మాంజారో అని, ఈ ఇంజెక్షన్స్ ఎలా పనిచేస్తాయి అంటే మన బాడీలో ఫస్ట్ ఆకలిని తగ్గిస్తుంది, దానివల్ల వెయిట్ లాస్ అవుతుంది. ఇంకోటి మన పొట్ట అనేది ఫుల్నెస్ అంటే ఎక్కువ పొట్ట ఫుల్గా ఉండేటట్టు మనకి ఒక ఫీలింగ్ని కలగజేస్తుంది. దానివల్ల తిండి అనేది తినడం తగ్గిస్తాం, దానివల్ల కూడా మనకి వెయిట్ లాస్ అవుతుంది. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మాంజార్ అనేది మన బాడీలో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. యాక్చువల్ నిజం చెప్పాలి అంటే ఈ ఇంజెక్షన్స్ ముందు కనిపెట్టింది షుగర్స్ కంట్రోల్ చేయడానికే కనిపెట్టారు, కానీ దీనిలో వేరే యూజెస్ వల్ల దాన్ని మనం వెయిట్ లాస్ కూడా మనం వాడుతున్నాం, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, షుగర్ లో అవ్వకుండా. దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది ఈ ఇంజెక్షన్స్ వల్ల. ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ ఇవి వారానికి ఒక రోజు తీసుకుంటే సరిపోతుంది. ఈ మూడో అడ్వాంటేజ్ ఏంటంటే షుగర్ కంట్రోల్. నాలుగో అడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల ఫ్యాట్ కంట్రోల్ అంటే కొవ్వుని కూడా కరగదీస్తుంది అనమాట. ఇది ఎలా అంటే మెకానిజం చెప్తా చూడండి. మామూలుగా మన బాడీలో షుగర్ పెరిగినప్పుడు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ప్యాన్క్రియాస్ నుంచి. దానివల్ల మనం ఏ స్వీట్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఏవి తిన్నా కూడా కావలసినంత మోతాదులో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే వచ్చేదే డయాబెటీస్ అంటే షుగర్ అనేది వస్తుంది. సేమ్ వే మన బాడీలో ఎంత ఫుడ్ తిన్నా కూడా కొవ్వు అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే కొంతమంది ఎంత తిన్నా కూడా లావు అవ్వరు, కొంతమంది తక్కువ తిన్నా కూడా లావు అవుతారు. ఎందుకు అవుతారు అంటే రీజన్ ఇదే, ఏంటంటే కొవ్వు అనేది పెరిగినప్పుడు కూడా మన బాడీలో ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇది మన బాడీలో ఇన్సులిన్ రిలీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల కొవ్వు తగ్గుతుంది, డయాబెటీస్ అంటే షుగర్ HbA1c లెవెల్స్ కూడా మనకి చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. ఈ ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఏ టైంలో ఎక్కువగా మనం ఇస్తూ ఉంటామంటే ఎండోక్రైనాలజిస్ట్ ఎక్కువగా ఇచ్చేది వెయిట్ లాస్కి ఇస్తామండి. షుగర్కి మనం వాడం, కానీ షుగర్ కంట్రోల్ అవ్వడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఆబ్వియస్గా ఇప్పుడు బరువు తగ్గితే షుగర్ ప్రాబ్లం తగ్గుతుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది, ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సేమ్ వే ఈ ఇంజెక్షన్స్ వల్ల కూడా మనకి షుగరు, హార్ట్, కిడ్నీ అన్నిటి మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ మాంజార్ ఇంజెక్షన్స్ అన్నవి ఎవరిలో ఇవ్వకూడదు అంటే ప్రెగ్నెన్సీలో ఇవ్వద్దు. నెంబర్ 2 ఏంటంటే మిల్క్ ఫీడింగ్, బేబీకి మిల్క్ ఫీడింగ్లో ఇవ్వద్దు. ఇంకా చెప్పాలి అంటే బాగా వాళ్ళకి ఏమైనా క్రోనిక్ క్యాన్సర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా వాళ్ళకి మనం ఈ ఇంజెక్షన్ అన్నది ఇవ్వకూడదండి. ఈ ఇంజెక్షన్స్ ఎవరికి ఎక్కువగా ఇస్తామంటే BMI అన్నది 27-28 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, మినిమం 23 to 24 అన్నది బాడీ హైట్కి, వెయిట్కి తగ్గట్టు ఉండాలి. అంటే మన గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది BMI స్కేల్ అని. దానిలో మీ హైట్, వెయిట్, ఏజ్ ఎంటర్ చేస్తే మీరు ఎంత ఉండాలి అన్నది దానిలో వస్తుంది. మినిమం 23 to 24 మధ్యలో ఉండాలి. దానికంటే ఎక్కువగా ఉంటే ఒబీస్ కానీ ఓవర్ వెయిట్ కానీ అంటాం. ఓవర్ వెయిట్ కానీ ఒబిసిటీకి కానీ ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మోకాలు నొప్పులు, చాలామంది ఎక్కువగా బరువు పెరిగిపోయి మోకాలు నొప్పులు కానీ, పాదాల నొప్పులు కానీ, నడవలేకపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ బరువు ఉండడం వల్ల, నడవకపోవడం వల్ల వెయిట్ అనేది తగ్గదు. సో వాళ్ళలో కూడా మనం ఈ ఇంజెక్షన్స్ ఇచ్చి వెయిట్ లాస్ అనేది చేస్తూ ఉంటామండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతూ ఉంటారు పేషెంట్స్ చాలామంది. సైడ్ ఎఫెక్ట్స్ అంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అంటే లైక్ మెయిన్గా చెప్పాలి అంటే గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవరిలో ఎక్కువగా వాటర్ తాగకపోవడం వల్ల, పెరుగు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా తాగుతూ ఉండాలి. ఇవన్నీ చేయకపోతే మెయిన్గా గ్యాస్ట్రిక్, కడుపులో నొప్పి కానీ, కడుపులో మంట కానీ, పుల్ల తేన్పులు, ఇవి చాలా రేర్, 1-2% ఉంటుంది. దానికి మేము చెప్పే డైట్ ఫాలో అయితే సరిపోతుందండి. ఇంకొక వెరీ కాంప్లికేషన్ ఏంటంటే
అప్పుడప్పుడు ఫస్ట్ టైం ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా కాన్స్టిపేషన్, సరిగా వాటర్ తాగకపోవడం వల్ల మోషన్ అనేది సరిగా రాకపోవడం అనేది ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఫస్ట్ టైం ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు ఉంటుంది. సెకండ్ టైం బాడీ అనేది అలవాటు చేసేసుకుంటుంది. అండ్ పుల్ల తేనుపులు కానీ ఏమైనా ఇండైజెషన్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయండి. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.